హాయ్ గైస్, రివెంజ్ సినిమాలని కొన్ని ఉంటాయి కదా, అలాంటి సినిమాలకు ఇది తాత లాంటిది. ఈ రివెంజ్ ఉంటుందే సూపర్ గా ఉంటుంది. ఇది ఒక మాస్టర్ పీస్. ఆల్రెడీ ఈ సినిమాను చాలా మంది చూసే ఉంటారు, కానీ మన సబ్స్క్రైబర్స్ ఇలాంటి ఒక సినిమాను మిస్ కాకూడదన్న ఉద్దేశంతో ఈ సినిమాను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతోంది. అందువల్ల తప్పకుండా ఇది చూడగలరు. ఈ సినిమా పేరు ఐ సా ద డెవిల్. ఇది 2010లో రిలీజ్ అయిన ఒక కొరియన్ సినిమా. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో రాత్రి సమయం చూపించారు. లైట్ గా మంచు కురుస్తోంది. జనసంచారమే లేని రోడ్ లో ఒక అతడు కారు నడుపుకుంటూ వస్తున్నాడు. రోడ్డు పక్కన ఒక కారు పంచర్ అయి ఆగింది. ఆ కారును చూడగానే ఇతడు కారు పక్కకు ఆపి ఈ కారు దగ్గరికి వస్తున్నాడు. ఆ కారులో ఒకే ఒక అమ్మాయి ఉంది, ఒంటరిగా కూర్చుని ఉంది. ఎవరితోనో ఆమె ఫోన్ లో మాట్లాడుతోంది. అప్పుడు కారు పక్కగా వచ్చిన ఇతన్ని చూసి, ఏం లేదండి, కారు పంచర్ అయింది, టో చేయడానికి ఇంకో బండిని రమ్మని చెప్పాను, మీకెందుకండి శ్రమ, మీరు మీ పని చూసుకోండి, త్వరలోనే మా వాళ్ళు వస్తారులే అని చెప్పింది. అతడు టైర్ కు ఏమైందని చెప్పి చూడ్డానికి కారు వెనక్కి వెళ్ళాడు. అదే టైంలో ఈమె ఫోన్ లో హస్బెండ్ తో మాట్లాడుతోంది. ఇప్పుడు హస్బెండ్ ను చూపించారు. ఇతడే ఈ సినిమా హీరో. ఇతడు కొరియా యొక్క ఇంటెలిజెన్స్ సర్వీస్ లో ఒక ముఖ్యమైన పదవిలో ఉన్నాడు. హీరోకు భార్య అంటే చెప్పలేనంత ప్రేమ. ఇంతసేపు ఆమె హీరోతో ఫోన్ లో మాట్లాడుతోంది కదా, పక్కగా ఒక అతడు వచ్చింది. అతడు కారు టైర్ చూస్తున్నది. అన్ని విషయాలు హీరోకు చెప్తోంది. అప్పుడు హీరో తన భార్యతో ఏం చెప్తున్నాడంటే, నువ్వే అంతా చూసుకుంటానని అన్నావు కదా, అలాంటప్పుడు అతను ఎందుకు కార్ టైర్ చెక్ చేస్తున్నాడు? ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు, కార్ డోర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకని చెప్పాడు. కొంచెం సేపట్లోనే అక్కడికి బండి వస్తుందని చెప్పాడు. ఇతనికి కొంచెం వర్క్ ఉండడం వల్ల ఫోన్ కట్ చేశాడు. అప్పుడు ఆమె మళ్ళీ అతనితో, మీరు వెళ్ళిపోండి, మా వాళ్ళు వస్తున్నారులేండి అని చెప్పింది. కానీ అతడు అక్కడి నుంచి వెళ్ళాలి కదా. కార్ లోకి వెళ్లి కూర్చున్నాడు, కానీ బండి కదలట్లేదు. ఏంట్రా ఇతని సమస్య అని ఆమె ఆలోచించే లోపే వేగంగా వచ్చి ఈమె కారును అటాక్ చేస్తున్నాడు. కళ్ళు మూసి తెరిచేలోగా ఒక గొడ్డలి తీసుకొచ్చి కారు అద్దాలను పగలగొట్టాడు. ఆమె తలపై కొట్టడంతో ఆమె మైకంలో పడింది. ఆమె శరీరం నుంచి రక్తం కారుతుంటే అలాగే లాక్కెళ్తున్నాడు. ఇప్పుడు హీరో యొక్క భార్యను లాక్కెళ్ళాడు కదా, ఇతడే సీరియల్ కిల్లర్. హీరో యొక్క భార్యను డ్రెస్సే లేకుండా ఒక కవర్ లో చుట్టి తన చోట పెట్టుకున్నాడు. ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కవర్ లోంచి బయటకు తీశాడు. ఇప్పుడు ఒక కత్తితో ఆమెను ముక్కలు ముక్కలుగా నరకబోతున్నాడు. అప్పుడు హీరో యొక్క భార్య చెప్పిన ఒక విషయం విని మన గుండె తరుక్కుపోతుంటుంది. దయచేసి నన్ను చంపొద్దండి, నన్ను ప్రాణాలతో ఉంచండి, నాకు బతకాలని ఆశగా ఉంది, ఎందుకంటే నేనిప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఆ మాట వినగానే, ఓహో అలాగా, అలా అయితే ఇంకా మంచిది, ఒకే దెబ్బతో 2 పిట్టలు అని అతడు అంటున్నాడు. సడన్ గా కత్తి తీసి ఆ అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికాడు. అప్పుడు ఆమె వేలికి ఉన్న పెళ్లి ఉంగరం మిస్ అయ్యి పక్కనున్న ఒక రంధ్రంలో పడింది. ఆ ఉంగరం అందులో పడడం కిల్లర్ గమనించలేదు. ఏదో కింద పడినట్లు శబ్దం వచ్చిందే, ఏంట్రా అని మొత్తం వెతికాడు, కానీ అది అతనికి దొరకలేదు. ఆ తర్వాత కింద పడిన రక్తం మొత్తాన్ని క్లీన్ చేశాడు. సీన్ కట్ చేస్తే బ్రిడ్జ్ కింద ఒక 3 పిల్లలు ఆటాడుకుంటున్నారు. ఒక బ్లాక్ కలర్ కవర్ లో మనిషి యొక్క చెవి కనిపించింది. వాళ్ళకి భయపడిపోయిన వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజు రాత్రి కొరియా యొక్క పోలీసు బలగం మొత్తం ఇక్కడికి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు కిల్లర్ వల్ల చనిపోయింది హీరో యొక్క భార్య మాత్రమే కాదు, ఆమె ఈ సిటీ యొక్క పోలీస్ చీఫ్ ఉంటాడు కదా, అతని కూతురు కూడా. రాత్రంతా కూడా వేరే ఇంకేమైనా బాడీ పార్ట్స్ దొరుకుతాయా అని వెతుకుతున్నారు. ఇదే టైంలో ఆ అమ్మాయి యొక్క నాన్న అయిన పోలీస్ చీఫ్ వచ్చాడు, హీరో వచ్చాడు. ఆ తర్వాత హీరో భార్య యొక్క తల నీటి మధ్యలో దొరికింది. పోలీసులు ఆ తలను ఒక బాక్స్ లో పెట్టి దాన్ని విచారణ కోసం తీసుకొస్తున్నారు. ఇదే టైంలో ఒక పోలీసు పొరపాటున ఆ తలను కింద పడేశాడు. తల ఎక్కడైతే పడిందో ఆ పక్కనే హీరో నిలబడి ఉన్నాడు. తన భార్యను చాలా అందంగా చూసిన హీరో ఆమె తలను ఇలా చూడగానే అతడు తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత చనిపోయిన అమ్మాయికి ఫ్యూనరల్ జరిపించారు. ఈ ఫ్యూనరల్ లో భార్యను తలుచుకుంటూ హీరో వెక్కి వెక్కి ఏడ్చాడు. అతని శోకం మొత్తం ఇప్పుడు కోపంగా మారింది. వెంటనే తను పనిచేసే చోటుకు వెళ్లి కొన్నాళ్ళు నాకు సెలవులు కావాలని అడిగాడు. భార్య చనిపోయిన బాధలో ఉన్నాడు. సరే ఒక నెల రోజులు సెలవులు తీసుకొనివ్వు అని ఆ చీఫే నెల రోజులు సెలవు ఇచ్చాడు. కానీ హీరో, చీచి నాకు నెల రోజులు ఎందుకండి, 2 వారాలు చాలు, ఆ లోపల నేను ముగించాల్సిన
పని ముగించొస్తా అంటాడు. హీరో వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. అతని ద్వారా ఒక GPS ట్రాకర్ ను తీసుకున్నాడు. అది చూడ్డానికి ఒక మాత్ర లాగా ఉంటుంది. అది గాని ఒక చోట పెట్టామంటే అది లొకేషన్ ను చూపించడమే కాదు, ఆ లొకేషన్ లో ఏదైతే మాట్లాడుతున్నారో అదంతా ఇతనికి వినిపిస్తుంది. అది తీసుకున్న తర్వాత హీరో తన మామ దగ్గరికి వెళ్ళాడు. అతడే పోలీస్ డిపార్ట్మెంట్ కు చీఫ్ కదా. అప్పుడు అతడు హీరోకు ఒక నలుగురు పోకిరీల ప్రొఫైల్స్ ఇచ్చాడు. ఈ నలుగురులోనే ఎవడో ఒకడు నా కూతుర్ని చంపి ఉంటాడని పోలీసులు అనుమాన పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన హత్యలాగే 4 కేసులు వీళ్ళపై ఉన్నాయి. అందువల్ల ఈ నలుగురులోనే ఎవడో ఒకడు కిల్లర్ అయి ఉంటాడు అని చీఫ్ చెప్తున్నాడు. అదే టైంలో అక్కడికి హీరో యొక్క మరదలు వచ్చింది. ఆమెకు ఇవన్నీ కనిపించకూడదని ఆ ప్రొఫైల్స్ తీసి హీరో దాచిపెట్టాడు. వాటిని తీసుకొచ్చి సెర్చ్ చేస్తున్నాడు. అందులో ఒక అతడే ఈ కిల్లర్ కూడా ఉన్నాడు. కానీ అతడే నా భార్యను చంపాడని హీరోకు ఇంకా తెలియదు. ఈ నలుగురు ఫోటోలను గోడలకు అతికించాడు. 3వ చోటనే ఈ కిల్లర్ యొక్క ప్రొఫైల్ ఉంది. అందువల్ల మొదట ఏ ఫోటోనైతే అతికించాడో అతన్ని విచారిస్తున్నాడు హీరో. ఈ నలుగురిని పోలీసులు అనుమానిస్తున్నారు కదా, అందువల్ల వాళ్ళ ఇంటి ముందు పోలీసులు నిఘా పెట్టారు. కొంచెం సేపు పోలీసులకు భయపడిపోయి బయటే ఆగాడు హీరో. ఆ తర్వాత వాళ్ళు కొంచెం ఏమరపాటుగా ఉన్న క్రమంలో ఇతడు ఫస్ట్ అక్యూజ్డ్ ఇంటికి వెళ్ళాడు. అతడు తందాన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడు హీరో మధ్యలో వచ్చి వాంతో చెడుగుడు ఆడుకున్నాడు. అతడు కొట్టిన కొట్టుడుకు కాళ్ళు చేతులు వంకరలు పోయాయి. అతన్ని ఫుల్ గా కొట్టిన తర్వాత వీడే నా భార్యను చంపాడా అన్న కోణంలో హీరో విచారిస్తున్నాడు. కానీ అతడు నేను ఆ తప్పు అస్సలు చేయలేదని చాలా భయపడుతూ చెప్తున్నాడు. సరే ఓకే, వీడు ఈ తప్పు చేయకుండా కూడా ఇంతకు ముందు అమ్మాయిలతో వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నాడు కదా, దానికి శిక్ష వేయకుంటే ఎలా అని ఒక సుత్తి తీసుకుని అతన్ని బాగా కొట్టాడు. కసి తీరా పిచ్చ కొట్టుడు కొట్టి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీన్ కట్ చేస్తే ఈ ఫస్ట్ అక్యూజ్డ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఏం జరిగిందని పోలీసులు అతన్ని విచారిస్తుంటే ఇంతకు ముందు అతడు ఏ అమ్మాయిలను ఎలా వేధించాడో అన్ని విషయాలు చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఏ కేసుల్లో దొరకకుండా పోయాడో అవన్నీ నేనే చేశానని ఒప్పుకుంటున్నాడు. దయచేసి నన్ను పట్టుకుని జైల్లో పెట్టానని బతిమలాడుతున్నాడు. ఇదంతా వింటున్న ఆ కేసును విచారిస్తున్న ఇన్స్పెక్టర్ కు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంట్రా ఇది, వీడి కాళ్లపై బతిమిలాడినా కూడా చేసిన తప్పును ఒప్పుకోలేదు, కానీ ఇతడే వచ్చి నేను ఆ తప్పులు చేశానని చెప్తున్నాడేంటి అని ఆశ్చర్యపోతున్నాడు. ఇంకోవైపు హీరో గోడ కతికించాడు కదా రెండో వ్యక్తి, అతడు రోడ్ లో బైక్ పై వెళ్తున్నాడు. అతన్ని కారుతో ఢీ కొట్టి కిడ్నాప్ చేశాడు. అతడే తన భార్యను చంపి ఉంటాడేమోనని విచారిస్తున్నాడు. కానీ అతడు కూడా ఆమెను చంపనట్లు తెలుస్తోంది. కానీ ఊరికే వదలలేడు కదా, పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి పడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ నిద్ర పట్టట్లేదు. తన భార్యను చంపిన వాడిని కనిపెట్టే వరకు అతనికి నిద్ర ఆహారం అంటూ ఏది సహించట్లేదు. ఇక నిద్ర పట్టకపోవడంతో ఇక వెయిట్ చేయకుండా ఆ 3వ వ్యక్తి ఇంటికి వెళ్దామని వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే ఒక అమ్మాయి చీకట్లో ఒంటరిగా నిలబడి ఉంది. కిల్లర్ స్కూల్ డ్రైవర్ ఉన్నట్లుంది. కార్ తీసుకొచ్చి ఆమె ముందు ఆపి లిఫ్ట్ కావాలా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి కూడా వ్యాన్ లో ఎక్కి కూర్చుంది. వెళ్తున్న క్రమంలోనే సుత్తితో కొట్టి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత తన ప్లేస్ కు తీసుకెళ్లి ఆ అమ్మాయిని ముక్కలుగా నరుకుతున్నాడు. ఇదే సమయంలో హీరో కిల్లర్ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో కిల్లర్ యొక్క అమ్మా నాన్న, కిల్లర్ కొడుకు అని ముగ్గురున్నారు. కిల్లర్ ఎప్పుడో వీళ్ళను వదిలేసి వెళ్లి ఒంటరిగా ఉంటున్నాడు. అతన్ని చూసే చాలా రోజులైంది వీళ్ళు. అందువల్ల అతడు ఎక్కడుంటున్నాడో కూడా వీళ్ళకు సరిగా తెలియట్లేదు. అప్పుడు హీరో కిల్లర్ యొక్క కొడుకు దగ్గరికి వెళ్లి, ఏరా బాబు, మీ నాన్న ఎక్కడుంటున్నాడో నీకు తెలుసా అని అడిగాడు. అతడు కిల్లర్ యొక్క చోటును చెప్పేశాడు. నెక్స్ట్ మినిటే హీరో కిల్లర్ ఇంటికి వెళ్ళాడు. హీరో వెళ్లిన టైంలో కిల్లర్ అక్కడ లేడు. అతడు లేని టైంలో ఇంట్లో ఏమేమి ఉందా అని ఇతడు వెతుకుతున్నాడు. అప్పుడు చూస్తే ఇంట్లో ఒక డ్రాయర్ ఉంది. ఏంట్రా అని చూస్తే దానికి ఆ కిల్లర్ చాలా తాళాలు వేసి పెట్టాడు. ఇంతకీ ఇందులో ఏముంది అని హీరోకు డౌట్ వచ్చి వాటిని పగలగొట్టాడు. దాంట్లో చూస్తే అమ్మాయిలు యూజ్ చేసే ఇన్నర్స్ ఉన్నాయి. ఆ తర్వాత అమ్మాయిలు వేసుకునే చెప్పులు, షూస్ ఉన్నాయి. వాటన్నిటిని హీరో చాలా ఆశ్చర్యంతో చూస్తున్నాడు. అదే టైంలో ఆ ఇంట్లో ఒక డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినిపించింది. ఆ డోర్ వెనుకనే ఈ కిల్లర్ తను తీసుకొచ్చిన అమ్మాయిలను ముక్కలుగా నరుకుతాడు. అప్పుడు హీరో ఆ రూమ్ లోకి వెళ్తుంటే ఒక దారి చూపిస్తుంది. హీరో ఆ దారి గుండా వెళ్తుంటే ఆ దారి వెళ్తూనే ఉంది. ఒక చోట చిన్న గుంతలాగా ఉంది. దాంట్లో వేలు పెట్టి చూస్తే హీరోయిన్ రింగు అందులో పడింది కదా, ఆ రింగు దొరికింది. ఆ రింగును చూడగానే వారే వా, నేను వెతుక్కుంటూ వస్తున్న వాడు వీడేరా అని హీరో నిర్ధారించుకున్నాడు. రారా నువ్వు రాగానే నీకుందిరా అనుకుంటున్నాడు. ఇంకోవైపు కిల్లర్ ను చూపించారు. స్కూల్ వ్యాన్ లో ఒక 4-5 అమ్మాయిలను అందులో ఎక్కించుకుని తీసుకొస్తున్నాడు. ఇదే టైంలో పోలీసులు కూడా ఈ కిల్లరే హీరో యొక్క
భార్యను చంపాడని వాళ్ళు కూడా గుర్తుపట్టారు. కానీ అతన్ని పట్టుకునే లోపు ఇతడు 4 అమ్మాయిలను ఆ వ్యాన్ లో తీసుకుని వెళ్తున్నాడు. ముగ్గురిని వారి వారి ఇళ్ల దగ్గర డ్రాప్ చేశాడు. ఒకే ఒక అమ్మాయిని మాత్రం తన స్పాట్ కు తీసుకెళ్లాడు. ఆ అమ్మాయిని అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే టైంలో ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్లు కిల్లర్ కు అనుమానం కలిగింది. ఇతడు కత్తితో బయటకు వచ్చాడు. అప్పుడు అటువైపు నిలబడి ఉన్నది హీరో. హీరో కొంచెం చీకట్లో ఉండడం వల్ల నిలబడింది ఎవరనేది ఇతడు సరిగా చూడలేకపోయాడు. అప్పుడు ఈ కిల్లర్ లైట్ వేశాడు. హీరో యొక్క ముఖం క్లీన్ గా కనిపించింది. హీరో చూస్తే చంపాలన్నంత కోపంతో అక్కడ నిలబడి ఉన్నాడు. హీరో ఎవరనేది కిల్లర్ కు తెలియదు. వీడెవడో అమాయకుల్లా ఉన్నాడు, నా దగ్గరికి వచ్చి ఇరుక్కుపోయాడు అని ఈ కిల్లర్ అనుకుంటున్నాడు. ఇక వీని అంతు చూస్తా అని కత్తితో హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అప్పుడు హీరో వాడికి ఒక పంచిచ్చాడు. తట్టుకోలేకుండా కింద పడిపోయాడు. అలాంటి ఒక దెబ్బను ఇంతవరకు తిన్నదే లేనట్టుంది. దెబ్బకు బిడ్డ కింద పడిపోయాడు. హీరో కిల్లర్ ను కొట్టి ధ్వంసం చేస్తున్నాడు. ఒక్కో దెబ్బ పిడుగులా అనిపిస్తోంది అతనికి. ఇక కిల్లర్ ను హీరో చంపేస్తాడు అని అనుకుంటే ఆ కిల్లర్ దెబ్బలు తిని కొంచెం మైకంలో పడినట్లున్నాడు. వెంటనే ఇతడు ఏం చేశాడంటే GPS ట్రాకర్ ఉంటుంది కదా, అది తీసి అతని నోట్లో వేసి మింగేలా చేశాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కిల్లర్ సంబంధమే లేకుండా ఒక గొయ్యిలోంచి లేస్తున్నాడు. ఇతడు లేచి చూస్తే అతని పాకెట్ లో హీరో ఖర్చుల కోసం డబ్బు కూడా పెట్టాడు. ఏంట్రా ఇది, కొట్టేదంతా కొట్టి హాస్పిటల్ ఖర్చులకు డబ్బు కూడా ఇచ్చాడే అనుకుంటున్నాడు. నేనే పెద్ద సైకో అనుకుంటే వీడు సైకోలకే సైకోలా ఉన్నాడే అనుకుంటాడు. ఆ తర్వాత డబ్బుతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇతని శరీరంలో GPS ట్రాకర్ ఉంది కదా, దాని ద్వారా ఇతడు ఎక్కడికైతే వెళ్తున్నాడో హీరో ఫాలో అవుతూనే వస్తున్నాడు. కానీ ఆ విషయం కిల్లర్ కు తెలియదు. ఆ సమయంలో ఊరు నుంచి వెళ్లిపోవాలనుకున్న అతడు అటువైపుగా వస్తున్న ఒక్కో బండిని ఆపుతున్నాడు. చివరగా ఒక టాక్సీ లోపల ఎక్కాడు. ఆ టాక్సీలో ఇద్దరున్నారు. వాళ్ళ ముఖాలు చూస్తేనే సరిగా లేవు. ఏంట్రా వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళ నడవడికే సరిగా లేదే అని కిల్లర్ అనుకుంటున్నాడు. అప్పుడు కార్ డాష్ బోర్డ్ లో చూస్తే ఆ కారు యొక్క ఓనర్ ఇతడే అని ఒక ఫోటో అతికించి ఉంది. అది చూసిన కిల్లర్ ఏమనుకుంటున్నాడంటే, ఓహో అయితే వీళ్ళు ఓనర్ ను చంపేసి నన్ను కూడా చంపాలని చూస్తున్నారా అని అతడు అనుకుంటున్నాడు. కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడే కత్తి తీసి ఇద్దరు గొంతులను కోసేశాడు. ఆ తర్వాత కిల్లర్ బయటకు వచ్చి కార్ డిక్కీని ఓపెన్ చేశాడు. అందులోనే ఆ కార్ ఓనర్ యొక్క డెడ్ బాడీ ఉంది. కిల్లర్ అనుకున్నట్లుగానే ఆ ఇద్దరు కార్ ఓనర్ ను చంపి ఆ కార్ ను దొంగిలించుకొని తీసుకొస్తున్నారు. ఆ తర్వాత కిల్లర్ ఒక ఊరికి వెళ్లి అక్కడ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. హీరో ఆ GPS ట్రాకర్ ద్వారా ఈ విలన్ ఉన్న హాస్పిటల్ బయటే వెయిట్ చేస్తున్నాడు. లోపల ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ తోనే ఈ కిల్లర్ చాలా తప్పుగా నడుచుకుంటున్నాడు. అదే టైంలో ఒక నర్సు డాక్టర్ తో మాట్లాడదామని లోపలికి వచ్చింది. ఆమె లోపలికి రాగానే చూశాడు. ఆమెపై అతని కన్ను పడింది. నెక్స్ట్ మినిటే ఆమెను ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను అత్యాచారం చేయాలని చూస్తున్నాడు. ఈ GPS ట్రాకర్ ద్వారా ఇతడు మాట్లాడేదంతా హీరోకు వినిపిస్తోంది. ఇతడు ఏదో ఒక అమ్మాయితో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడనేది హీరోకు తెలిసిపోయింది. వీరి నుంచి అమ్మాయిలను కాపాడడమే నాకు ఒక పని అయిపోయిందే అనుకుని లోపలికి వెళ్తున్నాడు. చాలా కోపంగా హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు. కిల్లర్ ఏ రూమ్ లోనైతే ఉన్నాడో ఆ రూమ్ యొక్క డోర్ ను పగలగొట్టాడు. ఇంతకు ముందు కొట్టినట్లే కిల్లర్ ను ఈసారి కూడా ఫుల్ గా కొట్టాడు. అసలు తనకు ఎందుకు దెబ్బలు పడుతున్నాయో తెలియకుండానే దెబ్బలు తింటున్నాడు కిల్లర్. హీరోను అసలు అతడు ఎదిరించలేకపోతున్నాడు. కిల్లర్ ను ఫుల్ గా కొట్టిన తర్వాత కత్తి తీశాడు. అతని కాలును కోసేశాడు. ఇప్పుడే మొదటిసారిగా కిల్లర్ తో హీరో మాట్లాడుతున్నాడు. రేయ్, నీకు అమ్మాయిలను చూస్తే ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారా? ఇది ఇంతటితో ముగిసిపోదురా. నువ్వు ఎంత దూరం అయితే పరిగెత్తగలవో అంత దూరం పరిగెత్తు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను వెంబడిస్తూ నేను వస్తూనే ఉంటాను. ఇకపై ఒక్కో నిమిషం నీకు నరకమేరా అని చెప్తాడు. ఈసారి కూడా హీరో కిల్లర్ ను చంపలేదు. అప్పుడు కిల్లర్ మైకంలో పడిపోయాడు. కిల్లర్ మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే అతడు ఒక కారు లోపల ఒంటరిగా ఉన్నాడు. కళ్ళు తెరిచిన కిల్లర్ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాడు. ఎవర్రా వాడు, వస్తున్నాడు, వాని పట్న వాడు కొడుతున్నాడు, ఎక్కడో ఒక చోట పడుకోబెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి కొడుతున్నాడే అని అనుకుంటున్నాడు. సరే, ఇంతకీ నేను ఉన్న చోటును ఎలా కనిపెట్టి వస్తున్నాడు అని అతనికి అంతు చిక్కట్లేదు. అతడు వేసుకున్న డ్రెస్, వేసుకున్న షూస్, ఆ కారు అని అంతా చెక్ చేస్తున్నాడు. GPS ట్రాకర్ ఏదైనా పెట్టాడా అని అంతా వెతుకుతుంటాడు. కానీ ఆ GPS ట్రాకర్ ఇతనిలోనే ఉన్నదన్న విషయం అతనికి తెలియదు. కిల్లర్ ఎక్కడెక్కడో వెతికాడు కానీ ఏదీ దొరకలేదు. ఇక ఆ కారును అక్కడే వదిలేసి నడుచుకుంటూ కిల్లర్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాడు. ఆ ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఒక లేడీ, ఒక జెంట్. కిల్లర్ లాగే వాళ్ళు కూడా దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్లిన కిల్లర్ హీరో తనను వెంబడించి మరీ కొడుతున్న విషయం చెప్తున్నాడు. అది వినగానే ఆ ఫ్రెండ్ పడి నవ్వుతున్నాడు. రే, ఎవడో ఒకడు
నీ తాట తీస్తున్నాడు కదా, నాకు తెలిసి అతడు నిన్ను వేటాడుతున్నట్లు ఉన్నాడు. ఒక్కసారి నువ్వే బాగా ఆలోచించు. నువ్వు అతనికి ఒక ఎర. వేటగాడు తన ఎరను పట్టుకుంటున్నాడు. ఏ లెవెల్లో హింసించగలడో హింసిస్తున్నాడు. ఆ తర్వాత వదిలేస్తున్నాడు. అతని వరకు చూస్తే ఎర తన కళ్ళ ముందే ఉంటుంది. ఎప్పుడైనా పట్టుకోవచ్చులే అని అతడు అనుకుంటున్నాడు. అందువల్లే నిన్ను వదిలేస్తున్నాడు, మళ్ళీ పట్టుకుంటున్నాడు, మళ్ళీ తిక్కరేగేటట్లు కొడుతున్నాడు. అతని కుటుంబానికి చెందిన అమ్మాయిలపై చేయి వేసినట్లున్నావు, అందుకే వాడు నీ చర్మం ఒలుస్తున్నాడు అని అతడు చెప్తున్నాడు. సరే వదిలే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు కదా, మనం చూసుకుందాంలే వాడి సంగతి అంటుంటాడు. అప్పుడు కిల్లర్ ఒక చోట పడుకున్నాడు. ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఆ ఫ్రెండ్ ఆ ఇంట్లో ఒక చోట ఒక అమ్మాయిని కట్టి పెట్టాడు. ఆ అమ్మాయిని బయటకు తీసుకొచ్చి ఆమె కాళ్ళు చేతులు వేరు చేస్తున్నాడు. ఇదే టైంలో ఎవరో డోర్ తెరుస్తున్న శబ్దం వినిపించింది. డోర్ పక్కన ఎవరూ లేరు, కానీ అతడు మూసి ఉన్న డోరు తెరిచి ఉంది. హీరోనే ఎవరికీ తెలియకుండా పిల్లిలాగా డోర్ తెరుచుకుంటూ లోపలికొచ్చాడు. అప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అతన్ని ఫుల్లుగా కొట్టాడు. ఏంట్రా మీరు ఇలా ఉన్నారు, అమ్మాయిలను చంపడమే పనిగా పెట్టుకున్నారేంట్రా అని తిడుతున్నాడు. నువ్వు మగాడివే కదా, నీకు మగతనం ఉంటే నా దగ్గర చూపించరా నీ ఆటలు అని హీరో అంటుంటాడు. అతన్ని ఫుల్లుగా ఉతికి ఆరేస్తున్నాడు. ఇప్పుడు కిల్లర్ పడుకుని ఉన్నాడు కదా, అదే టైంలో అతనికి ఒక విషయం స్ట్రైక్ అయింది. 2 సార్లు ఇతన్ని హీరో బాగా కొట్టాడు. అలాంటి టైంలో ఒకసారి హీరో చేతికి ఉన్న రింగ్ ను అతడు చూశాడు. హీరో యొక్క భార్యను కిడ్నాప్ చేసి అతడు చంపేటప్పుడు ఆమె చేతికి కూడా అచ్చం ఇలాంటి రింగ్ నే చూశాడు. దాన్ని బట్టే నేను అప్పుడు ఒక అమ్మాయిని చంపానే, ఆమె యొక్క భర్తేనా ఇతడు. ఇదంతా కిల్లర్ తెలుసుకుంటున్న క్రమంలో పక్కనే ఉన్న ఫ్రెండ్ సౌండ్ వినిపించింది. ఆహా వచ్చారా వీడు నా ప్రాణాలు తీయడానికి అని కిల్లర్ అనుకుంటున్నాడు. ఈ రోజు ఏమైనా సరే వాణ్ణి మాత్రం వదలకూడదు, చంపేస్తా అని పక్కన ఉన్న ఒక గన్ తీసుకున్నాడు. కరెక్ట్ గా హీరో ఆ ఫ్రెండ్ ను చంపబోతున్న క్రమంలో కిల్లర్ వచ్చాడు. హీరోను షూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అదంతా గమనించిన హీరో అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్నాడు. 5th ఫ్లోర్ కు వెళ్ళాడు. అక్కడ అటాక్ చేయడానికి ఏవైనా వస్తువులు దొరుకుతాయా అని వెతుకుతున్నాడు. అప్పుడు చేపలు పట్టడానికి గాలాలు వేస్తుంటారు కదా, అవి కనిపించాయి. వాటితో పాటు ఒక రాడ్ కూడా తీసుకున్నాడు. ఎలాగూ కిల్లర్ పైకి వస్తాడు, ఇక్కడికి రాగానే వాని పని చెప్దామని హీరో అనుకుంటున్నాడు. కిల్లర్ రావడానికి ముందు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది కదా, ఆమె ఇంట్లో వస్తున్న శబ్దాలు విని నిద్రలోంచి మెలకులోకి వచ్చింది. హీరో వెనకగా వచ్చి అతనికే తెలియకుండా అటాక్ చేయాలని చూస్తోంది. మొదట హీరో ఆమెను గమనించి ఆడవాళ్ళని ఎందుకు కొట్టాలి అని గమ్మునున్నాడు. కానీ ఆమె ఓవర్ చేస్తుండటంతో బాగా కొట్టాడు. ఒకే దెబ్బకు మైకంలో పడిపోయింది. ఆ తర్వాత ఆ ఫ్రెండ్ వచ్చాడు, అతన్ని చిత కొట్టాడు. ఈ ఇద్దరి తర్వాత కిల్లర్ చేతిలో తుపాకీతో వచ్చాడు. హీరో కొన్ని గాలాలను గుర్తించాడు కదా, వాటిని నేలపై పడేశాడు. ఇదంతా తెలియక వాటిని తొక్కుకుంటూ కిల్లర్ వచ్చాడు. కాలులోకి ఆ గాలాలు దిగగానే గిలగిలా కొట్టుకుంటున్నాడు. అతని దగ్గరికి వెళ్లిన హీరో పిచ్చ కొట్టుడు కొట్టాడు. తన కోపం తీరేదాకా పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఒకానొక సమయంలో కోపం తీరింది, ఇక కొట్టడం ఆపేశాడు. మరుసటి రోజు ఆ ఫ్రెండ్ ను అతని గర్ల్ ఫ్రెండ్ ను పోలీసులు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పుడు ఆ కేసును విచారిస్తున్న ఇన్స్పెక్టర్ హీరో యొక్క మామ దగ్గరికి వెళ్ళాడు. మధ్యలో హీరో వచ్చి వీళ్ళను బాగా కొడుతున్నాడనేది ఇన్స్పెక్టర్ కు తెలిసిపోయింది. సరే ఇంతకీ ఈ ఫ్రెండ్ ను అతని గర్ల్ ఫ్రెండ్ ను మాత్రమే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. మరి కిల్లర్ ఏమైనట్లు అని మనకొక డౌట్ వస్తుంది. ఈ క్రమంలో కిల్లర్ గాని దొరికాడంటే అతన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. కానీ హీరో యొక్క ప్రతీకారం తీరదు. అందువల్ల హీరో ఏం చేశాడంటే తన ఫ్రెండ్ ద్వారా కిల్లర్ ను మాత్రం వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేయించాడు. సుమారుగా 2 రోజుల పాటు కిల్లర్ మైకంలోనే ఉన్నాడు. 2వ రోజు అక్కడే కూర్చుని హీరో అతని ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు హీరో ఫ్రెండ్ అంటున్నాడు, ఏరా వాణ్ణి ఇప్పటికే బాగా కొట్టావు, ఇంకా నీ కోపం తగ్గలేదారా అంటున్నాడు. సరే వాణ్ణి చంపేసి వెళ్ళిపోవచ్చు కదరా అంటుంటే, ఆహా అదెలా కుదురుతుంది, వీడి వల్ల నా భార్య చనిపోవడానికి ముందు ఎంత వేదన అనుభవించి ఉంటుంది, ఆ బాధ కొంచెం కూడా మిగలకుండా వీడు కూడా అనుభవించేలా చేస్తేనే నా కోపం తీరుతుంది అంటున్నాడు. అప్పటి వరకు వీడిని వదలను చంపను అంటుంటాడు. సరే నేను ఇంతకు ముందు ఒక GPS ట్రాకర్ ఇచ్చాను కదా, అది వాడి శరీరంలోనే ఉంది కదా అంటున్నాడు. సడన్ గా అది గాని అతని కడుపులోంచి బయటకు వచ్చింది అనుకో అని ఆ ఫ్రెండ్ ఏదో చెప్పబోతుంటే అప్పుడు హీరో ఆపాడు. రే కొంచెం సేపు సైలెంట్ గా ఉండరా, అది వానికి వినిపిస్తుందేమో అంటుంటాడు. అప్పుడు హీరో పక్కనున్న స్క్రీన్ ని తీసేసి విలన్ ను చూశాడు. అతడు ఇంకా మైకంలోనే పడి ఉన్నాడు. అతన్ని అక్కడే వదిలేసి హీరో అతని ఫ్రెండ్ వెళ్ళిపోయారు. అప్పుడే ఈ కిల్లర్ ను మనకు చూపించారు. అతడు మైకంలో లేడు, మైకంలో ఉన్నట్టు నటిస్తున్నాడు. హీరో యొక్క ఫ్రెండ్ GPS ట్రాకర్ గురించి మాట్లాడాడు కదా, అదంతా విన్నాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఓహో ఇదే మ్యాటరా, ఇక నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఈ కిల్లర్ ఒక టన్నెల్ లో కళ్ళు తెరిచాడు. అప్పుడప్పుడు ఇతడు ఇలా కళ్ళు తెరిచినప్పుడు
హీరో ఇతని ఎలా వెంబడించి వస్తున్నాడో అతనికి తెలియలేదు. కానీ ఇప్పుడే ఇతడు ఈ GPS ట్రాకర్ ద్వారానే నన్ను వెతుక్కుంటూ వస్తాడనే విషయం తెలిసింది కదా. ఇప్పుడు కావాలనే ఆ GPS ట్రాకర్ ద్వారా హీరోతో మాట్లాడుతున్నాడు. ఏ హీరో, నువ్వు నీ జీవితంలో చేయకూడని తప్పు చేసింది ఏంటో తెలుసా? అవకాశం వచ్చినా కూడా నువ్వు నన్ను చంపకుండా వదిలేయడమే. నేను మాట్లాడేదంతా నీకు వినిపిస్తోందని నాకు బాగానే తెలుసు. నన్ను చంపకుండా వదిలేసినందుకు నువ్వు ఎంతైతే బాధపడగలవో అంతలా బాధపడేలా చేస్తాను. నీ భార్యను చంపానని చెప్పే కదా నువ్వు నన్ను వెంబడిస్తున్నావు. కానీ నీ భార్య చచ్చేటప్పుడు కూడా అందంగానే ఉందిరా. కానీ చనిపోయే ముందు ఒక మాట చెప్పిందిరా, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, నన్ను వదిలేయమని ప్రాధేయపడింది. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఒక్క దెబ్బతో 2 పిట్టలను అంతం చేస్తున్నానని అని అతడు అంటున్నాడు. ఈ మాటలు వింటుంటే హీరో కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉందన్న విషయం హీరోకు తెలియనే తెలియదు. అలాంటి ఒక ఆమెను చంపావా అని హీరో బాగా అరుస్తున్నాడు. ఇంకోవైపు ఈ కిల్లర్, నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నానో నీకు తెలియదు కదా, నేను చేయడానికి ముందే నన్ను కనిపెట్టి ఆపడానికి ప్రయత్నించు, లేదంటే ఎందుకురా వీడిని వదిలేశాను అని నువ్వు జీవితాంతం బాధపడతావు అని అంటుంటాడు. ఒక మెడికల్ షాప్ కు వెళ్ళాడు. అప్పుడు మోషన్స్ అయ్యే ఒక మాత్ర వేసుకున్నాడు. బాత్రూమ్ లోకి వెళ్లి లోపల ఉన్న GPS ట్రాకర్ ను బయటకు తీశాడు. అదే బాత్రూమ్ కు వచ్చిన ఒక పోలీస్ ను అటాక్ చేశాడు. అతని శరీరంలో ఆ GPS ట్రాకర్ పెట్టాడు. ఆ తర్వాత పోలీస్ కార్ వేసుకుని పారిపోతున్నాడు. ఇదంతా హీరో రావడానికి ముందే జరిగిపోయింది. GPS ట్రాకర్ లొకేషన్ ద్వారా హీరో ఇక్కడికి వచ్చి చూశాడు. కానీ అక్కడ ఒక పోలీసు పడుకుని ఉన్నాడు. ఇకపై కిల్లర్ ను ఎలా కనిపెట్టాలో హీరోకు తెలియలేదు. ఎలా వాణ్ణి పట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇంకోవైపు పోలీసు యొక్క కారులో కిల్లర్ వెళ్తున్నాడు. వెళ్లేటప్పుడే ఇన్స్పెక్టర్ కు కాల్ చేశాడు. నేను చేసిన తప్పులను ఒప్పుకుని ఈ రోజే మీ దగ్గరకు వచ్చి సరెండర్ అవుతాను. కానీ దానికంటే ముందు ఒక చిన్న పని ఉంది. అది ముగించి మీ దగ్గరకు వచ్చి సరెండర్ అవుతా అని కిల్లర్ చెప్పాడు. ఇతను ప్లాన్ తెలియని హీరో హాస్పిటల్లో ఆ ఫ్రెండ్ ను అడ్మిట్ చేశారు కదా, అతని దగ్గరికి వెళ్లి కిల్లర్ ఎక్కర్రా అని అడుగుతున్నాడు. కిల్లర్ ఎటుపోయి ఉంటాడు అని విచారిస్తున్నాడు. అప్పుడు హీరోని చూస్తూ అతడు నవ్వుతున్నాడు. తప్పించుకున్నాడా వాడు నీ దగ్గర నుంచి, ఇకపైనే నువ్వు కుందురా అంటుంటాడు. మేము పొరపాటున కూడా అతనితో పగను పెట్టుకోము, కానీ అతను నీపై పగ పెంచుకున్నాడు. అతడు గాని పగబట్టాడంటే పగబట్టిన వాడి ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తాడు. నీ భార్య కోసమే కదా నువ్వు అతన్ని వెతికి మరి వచ్చి కొట్టావు. ఇప్పుడు నీ ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళను కాపాడుకోవడానికి త్వరగా వెళ్ళు. అతడు వాళ్ళను కనిపెట్టడానికి ముందే నువ్వు వాళ్ళను కనిపెట్టి కాపాడుకో అని చెప్పాడు. అప్పుడు హీరోకు పట్టరానంత కోపం వచ్చి నవ్వుతున్న అతని ముఖాన్ని ఛిద్రం చేశాడు. ఆ తర్వాత హీరో తన ఫ్రెండ్ కు కాల్ చేశాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ కిల్లర్ ఇన్స్పెక్టర్ కు కాల్ చేసి సరెండర్ అవుతున్న విషయం చెప్పాడు. అంతకంటే ముందు ఏదో ఒక విషయం చేయడానికి వెళ్ళినట్లు చెప్పాడని హీరోకు మొత్తం చెప్పుకొచ్చాడు. కిల్లర్ కాల్ చేసిన లొకేషన్ కూడా చెప్పాడు. హీరో యొక్క మామ ఏ చోటైతే ఉన్నాడో అక్కడి నుంచేనే ఆ కిల్లర్ కాల్ చేశాడు. అయితే ఆ ఫ్రెండ్ చెప్పినట్లుగా ఈ కిల్లర్ నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నాడా అని హీరోకు తెలిసిపోయింది. కానీ హీరో రావడానికి ముందే ఆ మామగారి ఇంటికి ఈ కిల్లర్ వెళ్ళాడు. ఆ మామను కొట్టిన తర్వాత అప్పుడే అక్కడికి వస్తున్న ఆ మరదలను కిడ్నాప్ చేశాడు. అంతా అయిపోయిన తర్వాత అక్కడికి పోలీసులు వచ్చారు. హీరో కూడా వచ్చాడు. ఆ కిల్లర్ కొట్టిన దెబ్బలకు హీరో వాళ్ళ మామ చనిపోలేదు, ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. కానీ ఆ మరదలను ఎక్కడికి తీసుకెళ్లాడో తెలియట్లేదు. ఇప్పుడు ఎక్కడికి రా వెళ్లి అతన్ని వెతకాలి అని హీరో ఆలోచిస్తున్నాడు. అప్పుడు కిల్లర్ ఇన్స్పెక్టర్ కు కాల్ చేసి ఫోన్ ను హీరోకు ఇవ్వమని చెప్పాడు. ఏయ్యా హీరో, అప్పుడే చెప్పాను కదా నన్ను వదిలేసినందుకు నువ్వు చాలా బాధపడతావని. ఏంటి మామను చూసినప్పుడు ఎలా అనిపించింది? అవును, నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నీ మరదలుంది కదా, ఆమెను చంపి ఒక రోడ్డు పక్కన పడేశాను, వెళ్ళి తీసుకోపో అని చెప్పాడు. ఇకపై నువ్వేమనుకున్నా కూడా నన్ను పట్టుకోలేవు. ఇంకొంచెం సేపట్లో నేను పోలీసుల దగ్గరికి వెళ్లి సరెండర్ అవుతాను. ఇక నువ్వు చచ్చే వరకు నన్ను ప్రాణాలతో వదిలేశానే అని చాలా బాధపడతావు. ఆ బాధతోనే చచ్చిపోరా అంటుంటాడు. ఆ తర్వాత పోలీసులంతా ఆ కిల్లర్ కోసం ఎదురు చూస్తున్నారు. వాడెప్పుడు పోలీస్ స్టేషన్ కు వస్తాడా, ఎప్పుడు అరెస్ట్ చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. కిల్లర్ కూడా కార్ లో వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ఆపాడు. అతని శరీరం మొత్తం రక్తం ఉంది. అతడు చంపిన కత్తితో అక్కడికి వచ్చి నిలబడ్డాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి వెళ్తున్నారు. అదే టైంలో ఇంకో కారులో హీరో వేగంగా వచ్చాడు. కారు డోర్ ను ఒక చోట ఢీకొట్టాడు. ఆ డోర్ విరిగిపోయింది. ఇప్పుడు నడి రోడ్డులో నిలబడిన ఆ కిల్లర్ ను కారులో ఎక్కించుకుని వేగంగా వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పటి వరకు కిల్లర్ అమ్మాయిలను ఏ చోట అయితే చంపేవాడో ఆ చోటుకే తీసుకెళ్లాడు ఈ కిల్లర్ ను. అతని కాళ్ళు చేతులు కట్టిపడేశాడు. ఇక హీరోతో పోరాడలేనని ఆ కిల్లర్ కు తెలిసిపోయింది. ఏ హీరో, నేను అనుకోకుండా నీ భార్యను ముట్టుకున్నాను. ఇకపై నేను ఏ అమ్మాయిని కూడా టచ్ చేయను, నన్ను వదిలేయరా బాబు అని బతిమలాడుతున్నాడు. రేయ్, అచ్చం ఇలాగే ఎంతో మంది అమ్మాయిలు
రూపాయలు నీ దగ్గర బతిమిలాడి ఉంటారు, కానీ అప్పుడు నువ్వు వాళ్ళను వదిలేసావా? లేదు కదా. కానీ ఇప్పుడు నేనెందుకురా నిన్ను వదలాలి అని హీరో అంటున్నాడు. అవును, ఇంతకు నిన్ను వదిలిపెట్టి మరీ వెంబడిస్తూ వచ్చాను కదా, ఎందుకు ఇలా చేశానని నీకు డౌట్ ఉండే ఉంటుంది. నిన్ను చంపాలని అనుకుంటే మొదటిసారి చూసినప్పుడే నిన్ను చంపేవాణ్ణి, కానీ నేను నీకు చావు కంటే పెద్ద దండన విధించాలని అనుకున్నాను. అందుకోసమే ఇన్నాళ్ళుగా వెయిట్ చేశాను. ఇప్పుడు కూడా నేను నిన్ను చంపనమ్మా, కానీ నువ్వు చచ్చిపోతావు. ఇదిగో చూడు, నువ్వు ఎప్పుడైతే బాగా భయపడతావో అప్పుడే నిన్ను చావు వెతుక్కుంటూ వస్తుంది. ప్రెగ్నెంట్ గా ఉన్న నా భార్యను కొంచెం కూడా ఆలోచించకుండా చంపేశావు కదా, అందుకోసం నేను నీకు విధించే శిక్షరా ఇది అంటుంటాడు హీరో. ఇంకోసారి ఎవడైనా నీలాగా హత్యలు చేయాలని అనుకున్నాడనుకో, వాడికి ఈ విషయం గుర్తుకు వస్తూనే ఉండాలి. ఇలా మాస్ గా మాట్లాడుతూ కిల్లర్ యొక్క చేతులను కట్టేశాడు కదా, అప్పుడు కిల్లర్ యొక్క తలపై ఒక పెద్ద బ్లేడు వేలాడుతూ ఉంది. ఆ బ్లేడు చివరన ఒక తాడు కట్టాడు. ఆ తాడు యొక్క కొన ఈ డోర్ కు కట్టాడు. అదే రూమ్ యొక్క డోర్ కు ఇంకో తాడు కట్టి ఆ తాడు యొక్క ఎండు కిల్లర్ యొక్క నోట్లో పెట్టాడు. ఆ తర్వాత హీరో డోర్ ను మూసేసి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు డోర్ గాని ఓపెన్ చేస్తే పైనున్న బ్లేడు కిల్లర్ యొక్క తలపై పడి తల మొండెం వేరవుతాయి. ఇదంతా సెట్ చేసి హీరో ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు అదే ఇంటికి ఒక ట్యాక్సీ వచ్చి ఆగింది. ట్యాక్సీలోంచి కిల్లర్ యొక్క అమ్మా నాన్న అతని కొడుకు దిగారు. హీరోనే వాళ్ళకు ఫోన్ చేసి రప్పించాడు. లోపల కిల్లర్ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో వీళ్ళకి తెలియదు. ఇంట్లోకి వెళ్లిన వాళ్ళు ఒక రూమ్ లో కిల్లర్ అరుస్తుంటే విన్నారు. అప్పుడు ఆ డోర్ ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కిల్లర్ అప్పుడు అతని వల్ల అయినంత వరకు నోట్లో ఉన్న తాడును వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. అతడు గాని ఆ తాడును వదిలేశాడనుకో రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు పైనున్న బ్లేడు ఇతని తలపై పడుతుంది. అప్పుడు తల మొండెం వేరవుతాయి. అప్పుడు విలన్ ఏమనుకుంటున్నాడంటే, రే ఎందుకురా మీరు ఇక్కడికి వచ్చారు, నా ప్రాణాలు తీయడానికా అని మనసులో అనుకుంటున్నాడు. ఆ డోర్ తెరవద్దని బాగా అరుస్తున్నాడు. కానీ అతని నోట్లో తాడు ఉండడం వల్ల అతడు ఏం మాట్లాడుతున్నాడో వీళ్లకు అర్థం కావట్లేదు. కానీ లోపల కిల్లర్ కి ఏదో సమస్య అని మాత్రం వీళ్ళకి అర్థమైపోయింది. అందువల్ల భయంతో ఆ డోర్ ను ఓపెన్ చేశారు. అప్పుడు డబాల్న ఆ బ్లేడు కిల్లర్ తలపై పడింది. అప్పుడు తల మొండం రెండు వేరయ్యాయి. చివరగా హీరో అతని చేతులతో కిల్లర్ ను చంపకుండా ఎవరైతే అతన్ని తప్పుగా పెంచారో వాళ్ళ చేతులతోనే అతన్ని చంపేలా చేశాడు. కిల్లర్ ముందు హీరో ఒక మైక్ పెట్టాడు. ఆ మైక్ ద్వారా కిల్లర్ చచ్చే వరకు ఇతడు మొత్తం విన్నాడు. అతడు చనిపోయాడని తెలిసాక చెవిలో పెట్టుకున్న హెడ్ సెట్ ను తీసేశాడు. తన భార్యను చాలా హింసించి చంపిన వాడికి అంతకంటే ఎక్కువ పెయిన్ ఇచ్చానని చెప్పి హీరో సంతోషపడుతున్నాడు. కానీ తన భార్య గుర్తుకు వచ్చి చాలా బాధపడుతున్నాడు. తన భార్యను తలుచుకుంటూ పిచ్చి పట్టినట్టు ఏడుస్తుంటే అంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.